హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పర్ట్. ఈ రోజు ఈ వీడియోలో మన దగ్గర ఒక కూల్ డ్రింక్ అయితే ఉంది. ఈ కూల్ డ్రింక్ ని మేము డైరెక్ట్ గా రాకుండా టైటిల్ అండ్ తమిళ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థం కావచ్చు. ఈ వీడియోలో మేము ఏం తయారు చేయబోతున్నాం అంటే ఒక మాన్స్టర్ కూల్ డ్రింక్ అయితే తయారు చేయబోతున్నాము. దానికోసం మీరు చూసినట్లయితే నా దగ్గర ఒక కూల్ డ్రింక్ అయితే ఉంది. ఇది ఒక్కటే కాదు, మేము సిద్దిపేట మొత్తం తిరుగుతాం. మేము తిరిగిన ప్లేసెస్లో ఏవేవైతే డిఫరెంట్ కూల్ డ్రింక్స్ దొరుకుతాయి అవన్నిటిని యూజ్ చేసి మేమైతే ఒక క్రేజీ కూల్ డ్రింక్ అయితే తయారు చేయబోతున్నాం. చూద్దాం అది ఎట్టుంటుంది ఏం కదా అని చెప్పేసి. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సిద్దిపేటకైతే గాయస్ వచ్చేసినాం. ఇప్పుడు పోయి ఒక్కొక్క సూపర్ మార్కెట్లో చూద్దాం అండ్ ఎన్నైతే అవైలబుల్ ఉంటాయో అవన్నిటిని కొనుక్కొద్దాం. చూద్దాం ఎంత అవుతుందో మా వేటి కూడా తక్కువ కాదు. అన్ని రకాలు ఉన్నాయి. ఇవి కూడా కదా కావద్దు, ఓన్లీ బాటిల్సా? గివి ఓకే గివి అన్న, గివి అది మజా. ఇది అవి కూడా నా జీవితంలో ఆగలేదు. జీరా ఫిల్స్ అట. నాకు తెలిసి మ్యాక్సిమం ఇండియన్ తగ్గట్టున్నాయి. లోకో ఎందుకైనా బెటర్ ఒకటి రియల్ జ్యూస్ కూడా తీసుకున్నాం. రత్నదీప్కి అయితే వచ్చినాం ఫస్ట్ షాపింగ్ చేయడానికి. ఇన్ని దొరికినాయి, ఇవన్నీ చూసుకోవాలి. కొన్నే మళ్ళీ కొనవద్దు. ఏంటిది తీసుకో తీసుకో, నీకు ఏ తీసుకోవాలి. మరి ఇవన్నీ డ్రింకులే కదా. కలర్స్ స్ప్రైట్ ఒక్కటి మిస్ అయిన ఉండే ఉడికేం తీసుకో. దీంట్లో అన్ని కలపాలి కాబట్టి బ్లాక్ వాటర్ కూడా కలుపుతాను. ఇది ఒక్క రెడ్ బుల్ తీసుకున్నామా? రెడ్ బుల్ తీసుకోవాలి. అది 4 ఉన్నాయి ప్యాకులు. రెడ్ బుల్ తీసుకో. అటు లాస్ట్ రెడ్ బుల్. ఇక్కడ దొరికేవి మ్యాక్సిమం తీసుకున్నాము. వేరే దాంట్లో పోతాము. ఇవి కాకుండా ఇంకా స్పెషల్ ఏమైనా దొరికితే అవి తీసుకున్నాము. బండి చూసి వాళ్ళ మీద ఇవన్నీ తాగుతావారా? ఏమో మస్తు ఉందా నూనె లెక్క. నూనె అంతా ఎంత అయింది? 1653 రూపాయలు ఫస్ట్ షాప్లో. ఇంకా వేరే షాప్లో వద్దా? ఇంకా కూల్ డ్రింక్ రా జింగడిగా. కూల్ డ్రింక్ కాదు, ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వు లేవుగా వచ్చు. ఉన్నా మరి ఛాలెంజ్ లేను. ఫస్ట్ షాప్లోనే మనకు 35 రకాల కూల్ డ్రింకులు దొరికినాయి. నాకు తెలిసి ఇవి కాక వెరైటీ ఉండేవో మరి చూద్దాం. 2 జాగాలల్లా 30 రోజులు ఒక్కొక్కటి రావన్నా. ఒక్కొక్కటి తాగినా 4 రోజులు అయితే మొత్తం 35 రకాలు. పేమెంట్ చేయలేదు, తీసుకొని పోతున్నారు. బ్రో ఇట్లా అయితే ఎట్లా చెప్పు మా వాళ్ళు. పేమెంట్ చేయడం పట్టుకోపోతారు. ఆగమవుతున్నావు. 35 రకాల కూల్ డ్రింక్స్ వేసుకున్నాము. ఇప్పుడు మోర్లాగా కూడా కూల్ డ్రింక్స్ ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే రోజు కూడా తాగుతాయి. పాలు పోతామా? బ్లాక్ వాటర్ కూడా ఉంది నీకోసం. బ్లాక్ వాటర్ కాదు చూపెడుతున్నా. చూసుడే ఫస్ట్ టైం. అన్ని రకాలు తీసుకుంటున్నాం. సెకండ్ దాంట్లోకి వచ్చినాం. ఇలా కూడా రకరకాలు దొరుకుతున్నాయి. తీసుకునే కాక ఇవి కూడా తీసుకున్నాం. ఇలా 8 రకాల డిఫరెంట్ కూల్ డ్రింక్స్ దొరికినాయి. అక్కడ తీసుకొని వీటిని కూడా మనం మిక్స్ చేద్దాం. సూత్రం ఇంకేమైనా ఉన్నాయేమో. అక్కడ మత్తుకున్నాయిరా.
కోతిగాడు ఒకటి కొత్త ఐడెంటిఫై చేసిండు. హర్రికేనా అన్నది ఎట్లా చదువుతున్నా తెలుస్తలేదు, కొద్దిగా హెల్ప్ కావచ్చు. సో అంతే పరిగా కొంచెం అయినాయి. 35 ఆడ దగ్గర దగ్గర 10 కంటే ఎక్కువ, 45 చిల్లర అయినాయి. అరే ఇంత ఎలకల మంది తీసుకున్నామా? టోటల్ 48 టైప్స్. ఇంకా 100 దాకా చూడాలి. రెండింటితోని 51 థమ్స్అప్ 51. వెంటనే ఇంకొకటి తీసుకోలేదు, మాన్స్టర్ తీసుకో. ఎక్స్ట్రా 7 తీసుకున్నాం, 48 ప్లస్ 7 టోటల్ 55. మొత్తానికి గాయ్స్ సిద్దిపేట అంతా తిరిగిన తర్వాత మేమైతే 54 టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చినాం. అవన్నీ కూడా ఇక్కడ టేబుల్ పైన అవుతున్నాయి. సో వీటిని ఒకసారి వీడియో పాజ్ చేసి చూడుర్రి, ఏదైనా మిస్ అయిందా లేదని చెప్పేసి. మాకు తెలిసి అన్నీ కూడా తీసుకొచ్చినాం ఏమేమి దొరికినాయో. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ కూల్ డ్రింక్స్ అన్నింటితో మనం ఒక డిఫరెంట్ కూల్ డ్రింక్ తయారు చేయబోతున్నాం అని చెప్పినా కదా. దానికోసం వీటిని అన్నింటిని తీసి ఒక బగోన్లో పోసి మరిగించడం అట్లా ఏం లేదు ప్రొసీజరు. జస్ట్ ఈ కూల్ డ్రింక్స్ అన్నింటినీ మేము ఒక క్యాన్లో మొత్తం నింపేస్తాము. తర్వాత ఇవన్నిటిని మంచిగా ప్రాపర్గా మిక్స్ చేస్తాము. తర్వాత అయితే కూల్ డ్రింక్ వస్తుందో అది మీకు తాగిపిస్తాము. మనకి ఏం కాకుంటే మేము అందరం కూడా తాగుతాము. చూద్దాం ఎట్టుంటుంది ఏం కథ అని చెప్పేసి. సో దీంట్లో ఆల్మోస్ట్ మేము ఒక 20 టైప్స్ 30 టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ తాగినాము. కొన్ని వచ్చేసి గిసొంటి కావచ్చు, ఎర్రయి కావచ్చు, ఇవి మేము తాగని అవుతున్నాయి అన్నమాట. ఇవిటిని కూడా తాగుతూ టేస్ట్ చేస్తూ ఆ తర్వాత దాంట్లో అయితే మిక్స్ చేద్దాం. సో ఇంకా మీరు వీడియోని లైక్ చేయకుండా ఖచ్చితంగా లైక్ అయితే మొత్తం రిస్క్ చేసి వీడియో షూట్ చేస్తున్నాం. పోదామా? అవసరమా ఇలా? అబ్బో ఇది ఛాలెంజ్ చేసినాడైతే మా అందరి పరిస్థితి ఘోరంగా అయింది. అందరికి మోషన్స్ అయినాయి ఈ బూస్ట్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేసినప్పుడు. మీరు కూడా ఒకవేళ తాగుతూ ఒక్కటే తాగుర్రి. ఇంకోటి కూడా అయింది ఏంటంటే మొత్తం పండుకున్నాం కోమా. మాకు అర్థం కాలేదు. దీంట్లో ఒకటి కూల్ డ్రింక్ కానిది కూడా ఉన్నది, అదేంటంటే బ్లాక్ వాటర్. దీన్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఇక ఉంటుంటే పోదాం పారా. అరే ఇవన్నీ సైడ్ పెట్టుర్రి, ఆ క్యాన్ తీసుకురా పోరా, మొత్తం మిక్స్ చేసేద్దాం. బ్లాక్ వాటర్ బ్లాక్ బాస్ వాజ్జా కొంచెం దగ్గర కంటే ఎన్నున్నాయి చూడు. ఫస్ట్ వచ్చేసి మౌంటైన్ డ్యూతో అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ అందరం తాగినాం. గదే టేస్ట్ వస్తుంది, ఇంకా ఏది రాదు. మళ్ళీ టేస్ట్ చేస్తున్నాం. అయ్యా అజ్జా అజ్జా డీజిల్ 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 అట్లుండగా మొత్తం పరిస్థితి. రాజుగా మొత్తం అన్ని మిక్స్ చేసినాక నీ బందే పోతా. అరే మైలేజ్ ఎంత ఇస్తుంది తెలుసారా? 1000 ఇస్తుందిరా. ఇదేంటిదో బ్లూ కలర్ అది టాంగి లెక్క ఉంది ఎల్లో టాంగి. ఇవ్వాలి అది ఎల్లో కాదురా బ్లూ. ఏదో ఎనర్జీ డ్రింక్ లెక్క ఉన్నది. కలర్ ఏం కలర్ వస్తుంది? ఎల్లో ప్లస్ బ్లూ మిక్స్ అయితే ఏ కలర్ అయితే? గ్రీన్. అరే అన్న పెప్సీ లెక్క ఉంది అన్న. ఇప్పుడు సేమ్ పెప్సీ టేస్ట్ వస్తుంది. పాతకాలంలో రూపాయికి ఇది వచ్చేసి ఎప్పుడు మేము తాగలేదు. ఇది ఏంటంటే రేవ్ అన్నది. రేవ్ తాగినా మరి ఈ వరకు. కంసాబ లెక్క ఉన్నది, కోకోకోలా లెక్క. దాయి దర్శనకి మొత్తం పుచ్చు 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 అంట. బాబాయ్ బేలేక్ నాకు వేసుకోయా అటే పోతుంది. నువ్వు అటే ఉన్నావు ఎక్కువ. నాకు కూడా ఇవ్వను రా. నేను కూడా ఉన్నాను కదా పక్కకి. కడుపు నిండింది ఒకటి ఇలా. ఒరే అంత బురద లెక్క అవుతుంది రా లోపల. నెక్స్ట్ వచ్చేసి మనందరి ఫేవరెట్ మౌంటైన్ డ్యూ కాదురా, రెడ్ బుల్. రెడ్ బుల్ మౌంటైన్ అనుకున్నా కానీ వాసన ఏందో స్వింగ్ అట స్వింగ్. సంత్రా మన దాదిమ్మకాయ అదేమంటారా? సూపర్ మంచిగా ఉంది. తాజానికి కర ఉంటే కానీ ఏమైతుందంటే అన్ని టేస్టులు తగులుతున్నాయి కదా మొత్తం. ఎట్లా అంటే జర
టేస్ట్ అనేది మారుతుంది ప్రతి దాన్ని. దానిమ్మ జీరానా? కమ్మ వాసన వస్తుంది. జీలకర్ర? జీరా పీస్. అరే అది గిద్దొరికినా అయిపో మన ఛాలెంజ్ లా. రియాక్షన్ జీలకర్ర ఎక్కడ ఉంది మొత్తం సేమ్ అట్లా ఉంటుంది జీలకర్ర లెక్కనే. ఇది టేస్ట్ మొత్తం నాశనం చేసేటట్టు బాబాయ్. చూడు బాబాయ్ కానీ పోతలేమని పోయి వాడే కూడా తెచ్చుకున్నాడు. జీలకర్ర లెక్క వచ్చిందా మొత్తం అన్ని తాగేసరికి టేస్ట్ సరిపోలే మస్తు ఉంది. ఇదేందో ఇది అయ్యో ఫ్రూట్ అట. ఇది చూద్దాం. అన్న మంచిగా తాగుతాడు అన్న. అయ్యో మంచిలేని మామని తాపిస్తాడు పూర గిట్టెనికైతే కర్రే ఇప్పుడు మన మినిట్ మేడ్ పోద్దాం. ఎప్పుడు తాగుతూనే ఉంటాం. మినిట్ మేడ్ ఇదేం టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. గుజులు వస్తా అంతా గుజులు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది మా సంత్రయ్య అవి కనబడుతున్నాయి చిన్న చిన్నవి. ఇవి మనం ఓవర్ నైట్ లల్లా కలర్ అవోటి ఒకటి హౌజులు తయారు చేసినాం కదా, అవిట్లా మస్తు ఆయన వేసినాయి. అందుకని డైరెక్ట్ కాయన కాయ ఆపన కాయనా ఇది పోవాలి. నీళ్ళు పోతే కాయలు వస్తాయి. కాయలు పోతుంది అట్లనే అలా వెళ్తానే అన్ని. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు సేమ్ పచ్చడి తయారు చేసినట్టు అనిపిస్తుంది. భయ్యానా ఇది ఏంటిది GATORAD ఏంటిదా కూల్ డ్రింక్ బాబాయ్ గేటరేడ్ అట గేటరేడ్. ఇగో మనం బూస్ట్ ఇప్పుడు పోతే మొత్తం చేంజ్ అవుతుంది. అవసరమా? అరే వద్దు తీరా అంత పోయి యాలే ఎరక తెచ్చినందుకు పోయానికే కదా. తీసే అది కూల్ డ్రింక్ కాదుగా. కూలే మొత్తం కలర్ మాలేదు అంత పోసిడు. ఎందుకట్లా ఇది ఏం చేస్తుందో కాకుండా మనం పాలు పోతాం చూడు, పాలు వలిగిపోతే సేమ్ అట్లేదు. అంత ఎర్రగా అయితే మొత్తము ఎర్రగా అవుతుంది. పెప్సీ బ్లాక్ వాటర్ లైక్ మీ. థమ్స్ అప్ అవుతావా పెద్ద గౌరవ తెచ్చేవాడు మరి. నిండేటట్టు ఉంది ఒకటి కొత్త తీసుకొచ్చింది. ఏముందో తావరా పక్కుమది మెల్ల మెల్ల కక్కిన వాడ పొల్లు పొల్లు అవుతావు. కక్కిడు బెర్రీ ఏమైందా నురుగు తింటుండు. నెక్స్ట్ ఏంది మన గ్రీన్ కలర్ మెలన్. పురా బుర్గేంద్ర మీద అది నురుగు బాగుతుంది. ఇదే నురుగు బాగుతుంది. రియాక్షన్ అవుతుంది అది. అయితే పేరాలి టూత్ పేస్ట్ లిఫ్ట్ అన్నట్టే ఇదట తేనె లెక్క అనిపిస్తుంది. అప్పంచలు అడుగుతుంది తాగుతా వస్తున్నారా? ఇక టానిక్ ఒరిజినల్ టానిక్ లిమ్కా జర్రా. కాయలు ఇలా అన్నేమో పురుగులు పురుగులు కావు. వీడు అంటుండు. నేనే అన్నా ఆ పురుగులు రారేసి పురుగులునే రాగో. వీడు ఆయన మనం దాని వరకు చచ్చిపోతాడు. పేపర్ బోర్డ్ మేము ట్రై చేస్తున్నాం కదా అని మీరు కూడా ఒక 4-5 రకాలు కొనుక్కొచ్చి ఆయన ఇంత తయారు చేసుకొని తాగారు. ఎవరు ట్రై చేయకూరు ముందే చెప్తున్నాం. ఆ మొత్తం పైన మొత్తం చెత్తలక్క అయింది. ఒకసారి చూడరు మీరు. చెత్త బురదలా ఆడితే పైకి లేతా చూడు గట్ల అయింది. ఏందో హెల్ అట ఫస్ట్ టైం తాగుతున్నాం. టానిక్ ఇది పోసినా ఇది మ్యాంగో. ఇది కూడా కొత్త. అదే నీళ్ళనా మొత్తం బాబాయ్ మొత్తం టైం ఆహా ఐరో పాడేది మొత్తం టానిక్ రాకపోతున్నావు మొత్తం అన్న.
వేరే టేస్ట్ ఉన్నాయి టానిక్ లెక్కనే. ఒక పచ్చగా, ఒక తీయగా, ఒకటి కట్టగా. ఉదయానికి ఏంది ఆయిపిత్తలేం అనుకుంటారు కావచ్చు. ఇదంతా మిక్స్ చేసి మేము మంచిగా గిలాస్ తాగుతాం. మిగిలింది మొత్తం మనకే. ఇప్పుడు ఇది తాగు, ఒరిజినల్ టేస్ట్ వస్తుందా లేదా చెప్పు. కోకోనట్ వాటర్ అది. ఇవన్నీ తాగే వరకు ఏమో టేస్ట్ మొత్తం మారిపోయింది మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఏందో ఇది ఫ్రీస్ ఆఫ్ ఫ్రెషర్ అని ఉన్నది. సో ఇది దాగా పెడుతున్నా తాజానికి. మొత్తం ఫ్రెష్ అయిపోతాడు, కడపంతా ఫ్రెష్ అవుతుంది. ఎట్లుందిరా? ఎట్లుంది? మింగిడు సెంటర్ ఫేస్ లెక్క సేమ్ అట్లా ఘాటు. ఎందుకు రియాక్షన్ మీరు ఇచ్చిన తాగు ఇట్లా. అన్న మొత్తం 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 వస్తుండు కొన్ని పోదా. ఇద్దావు సరే అలా పోసి ఇద్దావు. ఇది అంతా ఎట్లయిందంటే మోరిన లెక్క అయింది చేసినాక. నెక్స్ట్ వచ్చేసి హలో గాయ్స్, నేను మీ సాయి కృష్ణ అంటారు కదా డైలీ అన్న. హలో హలో ఆల్రెడీ పోసినాం. ఆడ పోసినాం పోసినాం పోయలే పోసినాం పోయలే అన్న. ఆగు. వేరే రకం అది, ఇది వేరే రకం, అది వేరే రకం. పోదాం ఇంకేంది మరి. పోసే క్రవోవా అన్నది. క్రవోవా టానిక్ లెక్క వేరే. నెత్తి పట్టుకున్నావు. నిమ్మకాయలు ఇల్లు, ప్యూర్ నిమ్మకాయలు ఇల్లు అన్న. కోకోనట్ వాటర్ అన్న, ప్యూర్ కోకోనట్ వాటర్ అన్నట్టే కానీ టేస్ట్ వస్తలేదు. టేస్ట్ బడ్స్ పోయినాయి. పైన మొత్తం మన ఎలిఫెంట్ టూత్ పేస్ట్ లెక్కనే వేసింది. ఒక తాడేద్దాం, పేస్ట్ తాడేద్దాం. 7 Up. రెండు తెచ్చిగా సరే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఒకటి బిందు 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 ఫిజ్ జీరా మసాలా అన్నట. ఇంతకుముందు జీరా. అరే మస్తుంటారా అదేంద్రా గట్లా పొరమగనెట్. ఆపిల్ పిజ్జా. మన ఇంటికాడ పని చేయడానికి వచ్చిన వాళ్ళు షాక్ అవుతారు మొత్తం. వీళ్ళు అసలు ఏంది ఇవన్నీ తెచ్చి గలగలుపుతారు ఏందని. హర్రికేన్. అరే మాస్టర్ ఎనర్జీ అట్రా వంగురా మీకు తలకే మొత్తం అట్టావు అట్లా. అరే ఎదురా నువ్వు పోయి చెప్తా తర్వాత చెప్పిండే కొద్ది కొద్దిగా ఎక్కుతుంది అని చెప్పిండు. తీసి సైడ్ పెట్టుకున్నాడు. సైడ్ కింద ఉంది కావాలని కింద బడ్వైజర్ అది బీర్ లెక్క, కాకపోతే అలా ఆల్కహాల్ ఉండదు. ఘోరంగా ఉన్నది. ఈ షవులు పట్టుకుంటారు ఏంటి ఘోరంగా? అయిపోయింది నీ పని. చెవులు చెవులు పట్టుకుంటాడు మనకి ఇప్పుడే. అయ్యో అన్న డబ్బా నిండేదా? అయ్యో అన్ని తేలుతున్నాయి ఇగో పైన. నువ్వు బూస్ట్ పోసేది కాకుండా అంతే. బూస్ట్ పోయకుండా కట్టినావు. మరి అది పలిగిపోయింది అంత ఒక్కటేసారి బూస్ట్ పోయగానే. తాగాలే అదే అదే పాసా. నువ్వు తెచ్చిపోయకుండా ఎందుకు బాబాయ్? ఇక అన్న ఇది కొత్త ఉందన్న. మీరు ఆవరు నాకు మొత్తం చెవులు గీవులు పట్టుకుంటారు. అరే అయితే నీకే పోయాలి. ఇది ఏందో అంతే. ఒకసారి చూడరు ఎట్టుందా ఇళ్ళకేని. ఇక టానిక్ అవసరమా? గిలవి మంచిగా మస్తు మురిగిపోయిన మామిడి పళ్ళ టేస్ట్ వస్తుంది. మురిగిపోయిన వాడుకున్న టేస్ట్ మొత్తం పోతుంది అన్న. మురిగిపోయిన మామిడి పళ్ళ టేస్ట్ వస్తుంది. లాస్ట్ ప్లేస్లో ఉన్నది ఇది ఒక్కటి. ఇదేంటిది అంటే ఏదో జిమ్మీస్ కాక్టైల్స్ అని ఉన్నది. సో ఇది కూడా తీసుకొచ్చినాము. ఇది ఎక్కుతుందట, చూద్దాం ఎట్టుకుంటుంది ఏం కథ. అది మన ఓడక ఉంటుంది ఇక మందు, దాంట్లో పోసుకొని తాగుతారట ఆయన చెప్పిండు. ఆయన చెప్పానా కరికనా? ఆయన చెప్పిండు. నీకు తెలుసు, నాకు తెలియదు. సంతోషం చెప్తున్నావు. అన్నీ తాగుతున్నాను గైస్.
గుడ్. అన్న ఆగినట్టే ఇక మంచిది అంతే. మంచిగా ఉంది. గుడ్. స్ప్రైట్ రైటా సరే అంటే కొద్దిగా వస్తా తాగడానికి ఎక్కుతుంది. మంచిగా ఉంది టేస్ట్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కడుగు మొత్తం కడిగా నురుగు తీసేద్దాం మొత్తం. సరే దగ్గరికి చూడరు గాయస్. దీంట్లో మొత్తం ఎట్టుంది అంటే పెండ లెక్క అన్ని ఇట్లా సాంపుజాలతో ఇంటి ముంగట ఇట్లా తయారైంది. మొత్తం మిక్స్ చేసినాక పెండగా కలిపి నీళ్ళు పోసి చల్లుతాను. వాసన మస్తు వస్తుందా. 54 రకాల కూల్ డ్రింక్స్. సెంటు సేమ్ సెంటే. ఏదో డిఫరెంట్ స్మెల్ వచ్చింది. ఏ ఏమైంది హ్యాంగ్ అయినా అన్న అవన్నీ సైడ్ కుంటేనన్నా ఒక్కొక్కరు మ్యాంగో స్మెల్ వచ్చిందారా? తాజాగా ఫీలింగ్. సైడ్ కుంటేనన్నా ఒక్కొక్కరు తాగుతున్నారు. అంతా ఓసి ఆగం చేసిర్రు. మన ఏంది ఉగాదికి పచ్చడి చేసుకుంటారు చూడు సేమ్ రియాక్షన్ కి అలా మామిడి ముక్కలు లెక్క అదొక ముక్క. చాలు చాలు ఇప్పుడు మంచిగా అయింది రో. గాయ్స్ ఉగాది పచ్చడి మూత టక్కుమని ఎగిరిపోవాలి. మీకు వచ్చింది నాకు అంత వస్తుందా ఇప్పుడు? పోతలేదు అట్లా. బీగ వస్తుంది మురుగు మొత్తం. పొగలు గ్యాస్ వస్తున్నారు ఇళ్ళకేనే. అదే పోయింది గ్యాస్ పోయింది గాయస్. చలో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే ఈ 5 గ్లాసులల్లా ఈ కూలింగ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. తర్వాత తాగుదాము. తాగి టేస్ట్ అయితే వద్దాం. ఇక జర్ర పచ్చడి తాగి ఊగుదాం. ఉప్పు కారం పసుపు అవి పోసిండ్రా మిక్స్ ఆల్ మిక్స్ జ్యూస్. ఇది ఎట్లా కనబడుతుంది చెప్పన్నా? సేమ్ పచ్చి పులుసు. ఓకే ఫస్ట్ వచ్చేసి గాయస్ అనేట నేనే పోతా కదా, అందు గురించి నేనే తాగుతా. ఇప్పుడు నేను రెడీగా ఉంటా పోయి నీకు. మంచిగానే ఉంది వాసన. మంచిగా ఉంటుంది. తాగినాక అర్థమవుతుంది ఏంటో ఎట్లా. నాకు ఈ నురుగు చూస్తే ఆబుది అయితే లేదు. బాబాయ్ రెడీగా ఉండు. అన్న వాసన వస్తుంది ఇట్లా పోయంగానే. ఇంతేమన్నా అయిందనుకో గాయస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. బాగుందిరా. లేదు మంచిగా ఉందిరా, నిజంగానే మంచిగా ఉందిరా. కథ బూస్ట్ తాగు. ఏం లేదు మంచిగా ఉన్నది. నిజంగానే మంచిగా ఉందిరా. తాగురి మొత్తం తాగితే మంచినట్టు. మొత్తం తాగుతాయి ఉంటావా పిక్తావా? మంచిగానే ఉంది. పైన అన్న ఏమంటారు అంటే ఇది ఎప్పుడు తాగుతారా? నువ్వు తాగు మొత్తం బూస్ట్ అంతే అంతే. నువ్వు తాగు. తాగు. ఎట్లుంది? సంథింగ్ డిఫరెంట్ గాయస్. ఒక కొత్త కూల్ డ్రింక్ అయితే తయారైపోయింది. 50 కలిపితే టేస్ట్ మంచిగా ఉంది. కాకపోతే నాకు బూస్ట్ టేస్ట్ అవుతుంది. తెలుగు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది. అసలు చింత పులుసు చారు తాగా. ఘాట్ వస్తుంది ఒక్క దగ్గర. మనము అన్ని మిక్స్ చేసి మనం ఇట్లా తాగుతున్నాం కాబట్టి మనకు ఇటు గమ్మత్ అనిపిస్తుంది. అదే దీన్ని మంచి ఒక బాటిల్లో ప్యాక్ చేసి మంచిగా ప్రొఫెషనల్ తీసుకొని మనం రత్నదీపుల్లో మనం కొనుక్కొచ్చిన దాంట్లో తీసుకున్న పెట్టినామనుకో ఖచ్చితంగా ఒకరు తీసుకున్నాం. అరే మస్తు ఉందని ఇంకోటి తీసుకోవాలనుకుంటుంది. ఈ కూల్ లేదు కాబట్టి వెరైటీ ఉంది. ఇంకా కూల్ ఉంది అనుకో మస్తు ఉంటుంది. ఇక మంచిగానే ఉంది గాయ. శివారు దాకా మేము అవన్నీ మిక్స్ చేసుకుంటా భయపడ్డాం. కొద్దిగా తెలియని భయం ఉండి ఎట్టుంటుందో అని చెప్పేసి. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. విజ్జి కోసం ఈ బూస్ట్ ఒక్కటి పోసేది కాకుండా ఈ బూస్ట్ వల్ల ఏమైంది అంటే అయ్యో మీద అంత ఇట్లా పలిపోయినట్టు అయింది. పాలు పలిపోతే ఎట్లయితే అట్లా అయింది. ఆ బూస్ట్ ఒక్కటి లేకుండా మంచిగా ఉంటుండే. ఒకవేళ మీరు తయారు చేసుకుంటే బూస్ట్ వేసుకోకూరి. ఇప్పుడు కోతిగా అయితే తాగుతుండో. సో చూద్దామని రియాక్షన్ ఎట్లుంటుందో. ఫోన్ చేసుకో ఎవరైనా చేసుకుంటే ఇప్పుడే. కట్టేం లేదు మంచిగా ఉంది. ఏ ఫ్లేవర్ వచ్చింది? మంచిగా ఉంది. ఆపిల్ పిజ్జా కరెక్ట్ టైపు. ఆపిల్ పిజ్జానే ఎక్కువ ఆపిల్ పిజ్జా వస్తుంది కదా. గది కాదు ఈ మన ఉన్నాయి ఇప్పుడు ఇత్తులు గది వస్తుంది ఫ్లేవర్. రెడ్ బుల్ కూడా వస్తుంది. అన్ని ఆల్ మిక్స్ అన్ని ఒక్కొక్క దాని ఒక్కొక్క టేస్ట్ లెక్క సంథింగ్ డిఫరెంట్ వస్తుంది. మొత్తానికి నేనైతే ఫినిష్ మంచిగానే ఉంది.
నాకైతే ఏం అనిపించలేదు, టేస్ట్ కూడా సూపర్ అయింది. అరే ఇది తీసుకోవాలి పెట్టుకోవాలి తాగిపోతే బెల్లం నీళ్ళు. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మనం కనుక ఇన్ని రకరకాల కూల్ డ్రింక్స్ని తెచ్చి ఒకే దగ్గర మిక్స్ చేసి ఒక మాన్స్టర్ కూల్ని తయారు చేసి తాగినాం అనుకోండి, ఏమైనా అయితే అంటే అన్నీ తాగాయి కాబట్టి ఏం కాదు. నాకు తెలిసి లోపల ఏమైతుందో ఎఫెక్ట్ ఉంటుండొచ్చు ఏదో ఒకటి ఖచ్చితంగా, ఎందుకంటే మనం రకరకాల కెమికల్స్ రకరకాల ఒకటితో తయారైన వాటిని మనం ఒకటేసారి తీసుకున్నాం కాబట్టి ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్ ఉంటుండొచ్చు. కాకపోతే ఇప్పటి మనం అయితే టేస్ట్ మాత్రం మస్తు ఉంది, సక్సెస్ అయితే అయింది. ఎవరికి ఏం కాదని ఏమైనా అవుతుందేమో అనుకున్నా, కూడా దాని షేప్ చూసినాక తెలుస్తుంది. రేపు ఈ వీడియో పడ్డాదంటే ఏం కానంటే ఎవరికి, ఒకవేళ పడకుంటే ఏదో ఒకటి అయినట్టు. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.